హలో ఫ్రెండ్స్, ఈరోజు రాగులు బీట్రూట్తో చేసే హల్వా కోసం నేను చెప్తున్నాను. ఇవన్నీ తీసుకోవాల్సిన ఐటమ్స్: జీడిపప్పు, బాదం పప్పు, ఆలుకలు, బెల్లము. రాగులు ఒక 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత రాగులు బీట్రూట్ కలిపి మిక్సీలో కలిపి ఇలా జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ మనం ఏదైనా వడకట్టుకొని తీసుకోవాలి. అవన్నీ ఐటమ్స్ మనం దగ్గర పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. స్టవ్ దగ్గర ఇలాగా మంచి ప్యానల్ తీసుకొని పెట్టుకొని లైట్గా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అందులో మనం లైట్గా ఆయిల్ వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ కలర్ వచ్చేదాకా. జీడిపప్పు, బాదం పప్పు హెల్త్కి మంచిది, చూడడానికి కూడా బాగుంటుంది కదా హల్వాలోని. అందుకోసం ఫ్రెండ్స్, ఇవన్నీ నా దగ్గర మా ఆవిడే చేస్తుంది పిల్లల కోసం. అది అయిపోయిన తర్వాత బెల్లం పాకంకి ఇలా వేసుకోవాలి. మనకి ఎంత స్వీట్ అయితే సరిపోద్దో అంత తగ్గట్టు మనం బెల్లం వేసుకోవాలి. పాకం బాగా అయిన తర్వాత మనం తీసుకున్న బీట్రూట్, సోడ్లు, ఒక మిల్క్ పాలు మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని అలా తిప్పుతూ ఉండాలి. సిమ్ మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బిగా డ్రై అయిపోయి లోపల మాడిపోద్ది. లైట్గా సిమ్లో పెట్టుకుని అలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే పెనం కంటుకుపోయి మాడిపోద్ది కదా, బాగోదు కాబట్టి అలా తిప్పుతూ ఉండాలి. ఇలాంటి స్వీట్లు చేసుకొని మన ఇంట్లో పిల్లలు పెట్టుకుంటే బయట ఫుడ్ కోసం పిల్లలు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలకి హెల్త్కి మంచిది. మన పిల్లల హెల్త్ కాపాడాలంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి. డబ్బు సేవ్ అంటే ఫుడ్ కోసం కాదు, హాస్పిటల్లో డబ్బు సేవ్ అవుతాయి కాబట్టి ఇంట్లో చేసి పెట్టుకోవాలి. బయట ఫుడ్ అన్ని కల్తీ ఫుడ్. అలా డ్రై అయిపోయిన తర్వాత దగ్గర పడ్డ పని ఆపేసుకొని కింద తీసుకొని లైట్ కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి, గిన్నెలోకి అలా వట్ ఆఫ్ చేసుకొని మనకి చిన్న ఆయిల్ రాసుకొని అదంతా పనిలో అంతా ఇందులో వేసుకోవాలి ప్లేట్లోని. అలా వేసేసుకున్న తర్వాత అది బాగా చల్లారిన బాగా ఉంచేస్తే అది గట్టిగా అవుతుంది. లైట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం పిల్లలకు పెట్టుకోవచ్చు, మనం తినవచ్చు. మనకు మంచిది, పిల్లలకు మంచిది. ఇలా తింటే హల్వాలో స్వీట్గా ఉంటుంది. పిల్లలకు నచ్చితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. బయట ఫుడ్ తినడం మానేస్తారు. దీనివల్ల మనకి ఎంతకి మన హెల్త్ మంచిది. డాక్టర్ ఫీజు తగ్గుతుంది, హెల్త్ ఫీజు తగ్గుతుంది. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.